ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి పరిపాలన హిట్లర్ పరిపాలన తలపిస్తోందని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. ఈ ప్రభుత్వాన్ని దించేసి ఇంటికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. తణుకు పట్టణంలోని 19వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ దుర్మార్గ పాలన పట్ల అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కృష్ణ తులసి ప్రచారానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఓటమి చెందడం ఖాయమని అన్నారు. వైసీపీ దుర్మార్గ పాలనతో ప్రజలంతా విసిగిపోయారని కృష్ణ తులసి వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో మహిళలు అల్లాడిపోతున్నారని వివరించారు. సంవత్సరాలు అయిపోయింది. చెట్లు కూడా వచ్చేస్తున్నాయంట. పోరాడేందుకు సార్ వస్తే అది వచ్చాను అది ఎటు కాకుండా అయిపోయినాయి. డబ్బు పెట్టాను రాధాకృష్ణ గారు వస్తే వచ్చేస్తుంది. ఆయన 2 సార్లు నిరాహార దీక్ష కూడా చేశారమ్మా. ఇబ్బంది మీద మీ అందరి వైపున పోరాడుతూనే ఉన్నారు. వచ్చేటప్పుడు కూడా చేస్తారమ్మా. వచ్చిన వెంటనే అందరూ కూడా సైకిల్ చుట్టూ చెప్పండి. అదే న్యాయానికి బాటలేసి నడిచేవాడు. ఈ 19వ వార్డులో ఈరోజు మేము ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మేము ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి మేము అభ్యర్థిస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే వారందరూ కూడా చెప్తున్నారు నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి ఏది చూసినా కరెంటు ధరలు ఏది చూసినా కానీ పెద్ద ఎత్తున మరి వాళ్ళందరికీ కూడా ఒక భారంగా తయారైంది. పెన్షన్లను ఇస్తున్నారు, ఒక రూపంలో బట్టలను నొక్కుతున్నాం అంటున్నారు. బట్టలకి పైనుంచి బట్టలు నొక్కి కింద నుంచి మరి మనీ అంతా తీసేసుకుని వివిధ రూపాయల ద్వారా ట్యాక్సుల ద్వారానే తెలిమి నిత్యావసర సరుకుల ద్వారానే తెలిమి అన్నీ కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా చాలా పెద్ద భారంగా మారింది. ఎక్కడికి వెళ్ళినా కానీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మహిళలంతా కూడా. ఎక్కడ నేను ఈ వీధిలోనే చూశాను 3-4 మహిళలు కన్నీళ్లు, ఎలా బతకాలమ్మా మేము అనే పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అయితే కనుక తీసుకురావాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వం మనకి అవసరం. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఒకప్పుడు అన్నపూర్ణగా పోల్చేవారు, ఈరోజు బీహార్తో పోలుస్తున్నారు. చాలా బాధాకరం ఇది. మరి చాలా మేమందరం కూడా ఎడ్యుకేటెడ్, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అట్లాగే ప్రజలకి ఒక స్వేచ్ఛ అనేటువంటిది పోయింది, వాళ్ళ వాక్ స్వాతంత్రం పోయింది. ఎవరిని చూసినా కానీ బయటికి వచ్చి మాట్లాడాలంటే భయమే వేస్తుంది అని చెప్పే పరిస్థితికి వచ్చారు ప్రజలంతా కూడా. ఇది చాలా బాధాకరం. అసలు ఇది అంటే ఎక్కడికి దారి తీస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఒక హిట్లర్ పరిపాలనలో మనం ఉన్నామా అనే పరిస్థితిలో మనకి మరి ఈరోజు చాలా అయోమయంగా ఉంది. అందరికీ ప్రజలు కూడా చాలా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నేను అయితే కనుక మూడు క్యాంపెయిన్లు 3 సంవత్సరాలుగా నేను రాధాకృష్ణ గారి గురించి సపోర్ట్ చేస్తా. గుమ్మానికి కూడా వెళ్ళినా మేము చూసాము. కానీ ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడూ కూడా చూడలేదు. చాలా భయభ్రాంతుల్లో ప్రజలందరూ కూడా బతుకుతున్నారు. మరి మనందరం కూడా ఒక మంచి ఆలోచన చేసి మరి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకుందాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మరి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి ఒక మంచి నాయకుడిని మన తణుకు నియోజకవర్గానికి గెలిపించుకుందాం. అట్లాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకుని వద్దాం. అట్లాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వాన్ని గెలిపించుకుందాం. మరి ప్రతి ఒక్కరూ కూడా మీరు ముందరకు వచ్చి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అట్లాగే జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ.